Hi viewers, my name is Kataka Venkatachari. Today discuss to the MLT second year pathology syllabus. Today discuss to the MLT second year pathology. ఈ రోజు మనం తెలుసుకోబోయేదాన్ని పాథాలజీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ ఎంఎల్టీలోని పాథాలజీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ గురించి మనం పరిచయం చేస్తున్నాం. ఎంఎల్టీ సెకండ్ ఇయర్ పాథాలజీలోని ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ ఉన్న లెసన్లోని ప్రిపరేషన్ ఆఫ్ బ్లడ్ స్మియర్ అండ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లడ్ స్మియర్ అండ్ ఎగ్జామినేషన్ రక్తాన్ని సేకరించి మనము స్మియర్ను ఎన్ని పద్ధతుల్లో చేస్తాము అంటే రక్తపూతలను ఎన్ని పద్ధతుల్లో నిర్వహించడం జరుగుతుంది, ఆ రక్తపూతలను దేనికోసం ఉపయోగించడం జరుగుతుంది అనే విషయం గురించి మనం దీనిలో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ ది బ్లడ్ స్మియర్, హౌ మెనీ టైప్స్ యూజ్డ్ టు ద బ్లడ్ స్మియర్ మనము రక్తపూతలను ఎలా తయారు చేస్తాం, ఆ రక్తపూతలను ఎలా ఉపయోగిస్తామో తెలుసుకోవడానికి మనకు ప్రిపరేషన్ ఆఫ్ ది బ్లడ్ స్మియర్ అనే లెసన్ను తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఉన్నది పాథాలజీ సెకండ్ ఇయర్ ఎంఎల్టీలోని తర్వాత ఉన్నది స్పెషల్ స్టెయిన్స్ ఫర్ బోన్ మారో. స్పెషల్గా ఉండే స్టెయిన్స్ అంటే మనం రక్తపూతలను తీసిన తర్వాత లేదా బోన్ మ్యారో స్మియర్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఉపయోగించే యూజ్ టు ద స్టెయినింగ్ పద్ధతుల గురించి తెలుసుకోవడానికి మనకు స్పెషల్ స్టెయిన్స్లోని తెలుసుకోవడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఉన్న థర్డ్ది బోన్ మారో ఆస్పిరేషన్ ఎముక మధ్యన ఉండే గుజ్జును లేదా ఎముక మధ్యన మూలుగను సేకరించే పద్ధతులు ఎన్ని రకాలు, దాన్ని ఎలా సేకరిస్తాము అని తెలుసుకోవడానికి ఈ థర్డ్ లెసన్లో మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎముక మధ్యన బోన్ మిడిల్ ఆఫ్ ది బోన్ మ్యారో యాస్పిరేషన్ used to the preparation of smear. బోన్ మ్యారోలో ఉన్న ఎముక మధ్యలో ఉన్న మూలుగను సేకరించి ఆ సేకరించిన మూలుగను మనము స్లైడ్ పద్ధతిలోని మైక్రోస్కోప్లో చూడటానికి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాము, సేకరించే పద్ధతులు ఏమిటి అనేది తెలుసుకోవటం దీని ద్వారా మనకు తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే ఐడెంటిఫికేషన్ ఆఫ్ హిమోపారాసైట్స్ రక్తము తాగుతూ జీవించే హిమోపారాసైట్స్ అంటే ఇతరుల మీద ఆధారపడి బతికే జీవులనే హిమోపారాసైట్స్ అనడం జరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడి బతికే జీవులన్నింటినీ పారాసైట్స్ అంటున్నారు. పరాణ జీవులు అని చెప్పుకోవడం ఇంతకుముందు హిమోపారాసైట్స్ ఇవి రక్తాన్ని పీల్చి బతికే జీవులు. మానవ శరీరంలో ఉన్న రక్తాన్ని పీల్చి బతికే జీవులనే రక్తం పీల్చి బతుకునే వాటి వీటినే హిమోపారాసైట్స్. ఈ హిమోపారాసైట్లోని ప్రధానంగా మనకు ఉన్నది మలేరియా దోమకాటు ద్వారా వస్తుందని మనకి ఇంతకుముందే తెలుసు. అట్లనే మైక్రోఫైలేరియా కూడా బోధకాల వ్యాధి, ఎలిఫెంట్ వ్యాధి అనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇది కూడా దోమకాటు ద్వారానే రావడం జరుగుతుంది. తర్వాత స్లీపింగ్ సిక్నెస్ అంటే అతి నిద్ర వ్యాధి ఇది కూడా దోమకాటు ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు మనము ఇంకా వచ్చిన డేంజర్లో డెంగ్యూ కూడా మనకు ఫ్లేవా వైరస్ ద్వారా రావడం జరుగుతుంది. అది కూడా దోమకాటే అని మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉచేరియా లోవా ఇలాంటివన్నీ దోమకాటు అంటే దోమ మన రక్తాన్ని పీల్చి మన రక్తంలోకి కొన్ని పారాసిట్స్ను లోపలికి ఉంటుంది. ఆ పారాసిట్స్ మన రక్తాన్ని దాగి వాటిని
హిమోపారాసైట్లోని తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే అబ్సల్యూట్ హిస్టోఫిలియా కౌంట్, ఎంఎల్టీ పాథాలజీ సెకండ్ ఇయర్లోని 5th లెసన్ అబ్సల్యూట్ హిస్టోఫిల్ కౌంట్. అబ్సల్యూట్ హిస్టోఫిల్ కౌంట్ను తెలుసుకోవడం జరుగుతుంది. మన బాడీలోని హిస్టోఫిల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. ఈ హిస్టోఫిల్స్ పెరగడం వల్ల దురదలు కానీ సర్ది కానీ ఇలాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. వీటి గురించి మనకు తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యాంటీ ఎలర్జిక్ గురించి హిస్టోఫిల్ వల్ల మనకు రావడం జరుగుతుంది. దీని గురించి తెలుసు. అలానే ఎంఎల్టీ పాథాలజీ సెకండ్ ఇయర్ సికిల్ సెల్ ప్రిపరేషన్ ఆర్బీసీ కణము అర్ధచంద్రాకారంలోకి మారడం జరుగుతుంది. దానిలో ఉన్న ఆక్సిజన్ అంతా బయటికి లాగడం వల్ల అది ఏమవుతుంది, ఒత్తుకొని పడి ఉంటుంది. అలా ఉన్నట్లయితే ఆర్బీసీ మనకు సరైన రీతిలో ఉండదు. కాబట్టి ఇది సికిల్ సెల్ ప్రిపరేషన్లోని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలానే ఆస్మోటిక్ ఫ్రిజిలిటీ టెస్ట్ తర్వాత 8th లెసన్ మనకున్న ఎంఎల్టీ పాథాలజీ సెకండ్ ఇయర్లోని 8th లెసన్ కోయాగులేషన్ టెస్ట్. కోయాగులేషన్ మన బాడీలోని రక్తము గడ్డగట్టడానికి ఒక 12 కారకాలు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 12 ఫ్యాక్టర్స్లోని మనకున్న కొన్ని ఫ్యాక్టర్స్ పోత్రాబిన్ ఫైబ్రిన్ గాను థ్రాంబోప్లాస్టిన్ గాను ఇలా మారటం జరుగుతుంది. అందులో మనకున్న టెస్టులు ప్రధానంగా కోయాగులేషన్లో ఉన్న టెస్టులను తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ఏం తెలుసుకున్నవి కోయాగులేషన్లో అంటే బ్లీడింగ్ టైం అంటే బీటీ, క్లాటింగ్ టైం సిటీ, పీటీ, ఏపీటీటీ. బీటీ, సిటీ, పీటీ, ఏపీటీటీ. బీటీ మీన్స్ బ్లీడింగ్ టైం, సిటీ మీన్స్ క్లాటింగ్ టైం, పీటీ మీన్స్ పోత్రాబిన్ టైం, ఏపీటీటీ యాక్టివేటర్ పెరిటల్ థ్రాంబోప్లాస్టిన్ టైం. ఈ టెస్ట్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మానవ శరీరంలోని రక్తం స్రవించిన తర్వాత ఎంతసేపటికి క్లాట్ అవుతుంది, ఎంతసేపు బ్లీడ్ అవుతుంది, అంటే ఎంతసేపు రక్తస్రావం జరుగుతుంది, ఆ రక్తస్రావం ఆగడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాలను కోయాగులేషన్ పరీక్షల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఉన్న లెసన్ పాథాలజీ సెకండ్ ఇయర్ ఎంఎల్టీలోని నెక్స్ట్ ఉన్న లెసన్ బఫికోడ్ ప్రిపరేషన్. బఫికోడ్ రక్తంలోని సేకరించిన తర్వాత పైన ప్లాస్మా లేదా పైన మనం రక్తం సేకరించి గడ్డగట్టిన తర్వాత సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు పైన సిరం ఏర్పడుతుంది, కిందలో ఆర్బీసీ సెల్స్ ఉంటుంది. ఈ మిడిల్ భాగంలోని ఒకటి తెల్లటి పొర ఏర్పడుతుంది. అది ఎలా ప్రిపరేషన్ చేసుకుంటామో తెలియజేసుకోవడాన్ని బఫికోట్ అనడం జరుగుతుంది. అంటే తెల్లటి ఒక పొర లాంటిది ఏర్పడుతుంది. సిరము మరియు కింద ఆర్బీసీ సెల్స్కు మధ్యన ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఫామ్నే వైట్ లేయర్ ఫామ్నే బఫికోట్ అనడం జరుగుతుంది. ఈ బఫికోట్ ద్వారా కొన్ని టెస్టులను చేయడం జరుగుతుంది. ఈ విషయాల గురించి మనము 9th లెసన్లోని తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే ఎలిసెల్ లూపస్ ఎరిథ్రోమోటాసిస్. ఈ లూపస్ ఎరిథ్రోమోటాసిస్ అనే లెసన్ను తెలుసు మనకున్న 10th లెసన్. తర్వాత బేసిక్ ఆఫ్ సెల్ కౌంటర్. పాథాలజీలో కూడా మనకు ఆధునిక కంప్యూటర్ ద్వారా అనేక మార్పులు రావడం జరిగింది. ఆధునిక కంప్యూటర్ ద్వారా ఉపయోగించి మనము పరీక్షలు చేయడం జరుగుతుంది. ఆ పరీక్షలో భాగంగానే సెల్ కౌంటర్. అదే మనం ఫస్ట్ ఇయర్ పాథాలజీలోని మనం చదువుకున్నట్లయితే సిబిపి చేయాలంటే హిమోగ్రామ్ లేదా సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయాలంటే ఒక టెస్ట్ చేయడానికి 1 అవర్ ఎబో పట్టేది. అదే సెల్ కౌంటర్లోనైతే 5 or 10 minutesలోనే టెస్ట్ చేయొచ్చు. అంటే హెచ్బి, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, డిసి డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్, పీసీవి, ఎంసీవి, ఎంసీహెచ్ ఇవన్నీ చేయడానికి మనకి మాన్యువల్ పద్ధతిలోని ఒక 1 అవర్ ఎబో పట్టవచ్చు. అదే సెల్ కౌంటర్లో అయితే 5 minutes. అంటే వచ్చిన కంప్యూటర్ యుగంలోని అధునాతన పద్ధతులను ఉపయోగించి కౌలట్ కౌంటర్ అనే ఒక పరికరాన్ని, సెల్ కౌంటర్ అనే పరికరాన్ని
ఈ మన పాథాలజీలో ఉపయోగించుకోవడం జరిగింది. దీని ద్వారా మనం త్వరితగతిన వచ్చిన మార్పుల బట్టి వచ్చిన జబ్బుల బట్టి త్వరగా మనం టెస్ట్ ఇచ్చి ఇవ్వడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. దీన్నే కంప్యూటర్ రైజ్లో మిషన్గా చెప్పుకోవచ్చు, సెల్ కౌంటర్గా చెప్పుకోవచ్చు. తర్వాత హిస్టోపథాలజీ. హిస్టోపథాలజీ మీకు ఇంతకుముందు పాథాలజీ అనేది ఫస్ట్ ఇయర్లో రావడం జరిగింది. పాథాలజీ గురించి మీరు చదువుకోవడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ పాథాలజీలోని ఎంఎల్టీ సెకండ్ ఇయర్ పాథాలజీలోని మనకు హిస్టోపథాలజీ అనేది అంటే పాథాలజీకి హిస్టో అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయ్యింది, అంటే హిస్టోపథాలజీ. అప్పుడు పాథాలజీ అంటే వ్యాధి నిర్ధారణ శాస్త్రం చదువుకోవడం జరిగింది. ఇప్పుడు హిస్టోపథాలజీ అని వచ్చింది. ఈ హిస్టోపథాలజీలోని కణజాల వ్యాధి నిర్ధారణ శాస్త్రము, తెలుగులో అయితే కణజాల వ్యాధి నిర్ధారణ శాస్త్రము అంటే మానవ శరీరంలోని ఒక కణజాలాలకు ఇచ్చిన జబ్బు గురించి తెలుసుకోవడానికి కణజాల వ్యాధి శాస్త్రం మనం హిస్టోపథాలజీలోనే చదువుకోవడం జరుగుతుంది. ఈ హిస్టోపథాలో కణజాలాన్ని సేకరించే విధానం, కణజాలాన్ని ప్రిపరేషన్, కణజాలాన్ని సెక్షన్ కటింగ్స్, కణజాలాన్ని డిహైడ్రేషన్, డికాన్ఫికేషన్, ఇన్ఫిల్ట్రేషన్, క్లియరింగ్ ఇలాంటివన్నీ మనకి హిస్టోపథాలజీలోనే చదువుకోవడం జరుగుతుంది, స్టడీ చేయడం జరుగుతుంది. ద స్టడీ ఆఫ్ హిస్టోపథాలజీ టిష్యూ గురించి కణజాల వ్యాధి శాస్త్రాన్ని అంటే. తర్వాత మైక్రోటోమ్స్ నైఫ్స్, మైక్రోటోమ్స్ అండ్ నైఫ్స్. మైక్రోటోమ్స్ అంటే కణజాలాన్ని సేకరించిన కణజాలాన్ని మనము చాలా పల్చగా సెక్షన్ కటింగ్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సేకరించిన కణజాలాన్ని సెక్షన్ కట్ చేస్తారు. ద కలెక్షన్ ఆఫ్ టిష్యూ కటింగ్ ఇన్ ద సెక్షన్ యూజ్ టు మైక్రోటోమ్ అండ్ మైక్రోటోమ్ నైఫ్స్. ఈ మైక్రోటోమ్ లేదా ఈ కత్తులను ఉపయోగించి మనం ఏం చేస్తున్నామంటే సేకరించిన కణజాలం అంటే ఒక మాంసం ముక్క, ఈ మాంసం ముక్కను కట్ చేసుకోవడానికి మనకు టెస్టుకు అవసరమయ్యే విధంగా ప్రిపరేషన్ చేసుకోవడానికి ఈ మైక్రోటోమ్స్ నైఫ్స్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనకు ఈ లెసన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సెక్షన్ కటింగ్ ఎలా చేయాలి, ఆ కటింగ్ ఎంత పచ్చగా రావాలి సెక్షన్స్ అనే విషయాన్ని మనం దీనిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. తర్వాత సైటాలజీ, కణ ద్రవశాస్త్రం. కణంలోని మన శరీరంలోని ద్రవాలు అక్కడక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఈ ద్రవాలలోని క్యాన్సర్కు సంబంధించిందా ఇంకేదైనా ఉందా అని దాన్ని యాస్పిరేషన్ చేయడం జరుగుతుంది, అంటే యాస్పిరేషన్ సేకరించడం జరుగుతుంది. ఆ సేకరించిన దాన్ని మనం టెస్ట్ చేస్తే దానికి సంబంధించిన ఏదైనా జబ్బు ఉందా తెలుసుకోవడానికి, అంటే క్యాన్సర్కు సంబంధించిన జబ్బులను తెలుసుకోవడానికి మనం ఈ సైటాలజీలోనే చదువుకోవడం స్టడీ చేయడం జరుగుతుంది. తర్వాత ఉన్నది మ్యూజియం టెక్నిక్. మ్యూజియం అంటే ఆధునిక పద్ధతిలోని, అంటే ఒక మ్యూజియం ఉంటుంది, ఆధునిక పద్ధతిలోని ప్రాచీన పద్ధతిలోనే ఉన్న వాటిని ఆధునికానికి అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఉదాహరణగా ప్రాచీన కట్టడాలను ఇప్పుడు ఆధునిక యుగానికి ఎలా వస్తుంది, అలానే ప్రాచీన జబ్బులను దాని నుంచి సేకరించిన కణజాలాలు కానీ స్పెసిమెన్స్ కానీ అవన్నీ ఒక దగ్గర చేర్చి మనకు ఆధునిక యుగానికి ప్రస్తుత కాలం నడుస్తున్న యుగానికి ప్రస్తుత కాలానికి మనం దాని నుంచి నేర్చుకోవడానికి ఒక దగ్గర ఏర్పరిచేదాన్ని మ్యూజియం ఉంటుంది. ఇది మన వైద్య శాస్త్రంలో కూడా మ్యూజియాన్ని ఉండడం జరుగుతుంది. ఈ వైద్యంలోని ఏమేమి టెస్టులు, ఏమేమి జబ్బులు ఎలా వచ్చినాయి అవన్నిటికి సంబంధించిన స్పెసిమెన్స్ అన్ని ఒక దగ్గర సేకరించి భద్రపరచడం జరుగుతుంది. ఆ భద్రపరిచిన స్పెసిమెన్స్ చూసినప్పుడు దాని గురించి మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. తదుపరి మనం అలానే అటాప్సీ, పోస్ట్ మార్టం శవ పరీక్ష మానవుడు ఏ కారణం చేత చనిపోయినడో తెలుసుకోవడానికి, లేదా న్యాచురల్ డెత్ అండ్ ఇన్యాచురల్ డెత్, న్యాచురల్గా చనిపోయిందా ఇన్యాచురల్ ఎవరైనా చంపడం ద్వారా చనిపోయిందా అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది, శవ పరీక్ష చేయడం జరుగుతుంది. దాని గురించి ఎలా చేస్తారో తెలుసుకోవడం అంటే అటాప్సీ, పోస్ట్ మార్టం అనడం జరుగుతుంది. తర్వాత ఉన్న లెసన్ ఎంఎల్టీ పాథాలజీ సెకండ్ ఇయర్లోని తర్వాత ఉన్న లెసన్ 18th లెసన్లో ఇమ్యూనో హెమటాలజీ అండ్ బ్లడ్ బ్యాంక్. ఈ ఇమ్యూనో హెమటాలజీలోని మనకున్న ప్రధానమైనవి ఏమిటి అంటే బ్లడ్ గ్రూప్స్ వర్గీకరణ,
బ్లడ్ గ్రూప్స్ వర్గీకరణ. బ్లడ్ గ్రూప్స్ ఎన్ని, అవి ఎలా వర్గీకరించింది, అవి ఎవరు కనుగొన్నారు, దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే క్రాస్ మ్యాచ్, ఒకరి రక్తము ఇంకొకరికి ఎక్కించడానికి, ఒక వ్యక్తి యొక్క రక్తం సేమ్ గ్రూప్ ఉన్న రక్తము ఇంకొక వ్యక్తికి ఎక్కించడానికి, ఒక కలెక్షన్ చేసి వేరే వారికి ట్రాన్స్మిషన్ చేయడానికి మనకు ఈ క్రాస్ మ్యాచింగ్ అనే పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఈ క్రాస్ మ్యాచ్ తర్వాత నెక్స్ట్ అలానే కూమ్స్ టెస్ట్. తల్లి రక్తము నెగిటివ్ అయి ఉండి పుట్టిన పాప పాజిటివ్ పుట్టినప్పుడు, లేదా తల్లి రక్తము పాజిటివ్ ఉండి పుట్టిన పాప నెగిటివ్గా పుట్టినప్పుడు ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. ఆర్బీసీ సెల్స్ రప్చర్ కావాలనుకుంటుందో తెలుసుకోవడానికి, మళ్ళీ తర్వాత తల్లికి బిడ్డకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి మనం ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని కూమ్స్ టెస్ట్ అంటారు. అలానే బ్లడ్ బ్యాంక్ అనగానే నిధి, ఒక నిధిని మనం ఒక దగ్గర ఉంచుతాం. అలానే బ్లడ్ అనే దాన్ని మనం ఒక దగ్గర భద్రపరచడం జరుగుతుంది. అందుకే దీనికి బ్లడ్ బ్యాంక్. డబ్బులు ఉన్నదని బ్యాంక్, అలా మనీ బ్యాంక్, అందులో మనీ ఉంటాయి కాబట్టి మనీ. ఇక్కడ ఏమున్నది, రక్తం ఉన్నది కాబట్టి బ్లడ్ బ్యాంక్, రక్తం నిధిని ఒక దగ్గర భద్రపడతాము. మరి ఈ రక్తం నిధి యాడ్ నుంచి వస్తుంది అంటే దాతల నుంచి డోనార్ నుంచి సేకరించిన రక్తాన్ని ఒక దగ్గర భద్రపరచడం జరుగుతుంది. అంటే డోనార్స్ ఇచ్చిన దాతలు ఆ డోనార్స్ నుంచి సేకరించిన రక్తాన్ని మనం ఒక దగ్గర భద్రపరచడం జరుగుతుంది. అధునాతన పద్ధతిలోని ఆ బ్లడ్ ఎలాంటి చెడిపోకుండా, ఆ బ్లడ్ను ఖరాబ్ కాకుండా మంచిగా భద్రపరచడం జరుగుతుంది. ఆ భద్రపరిచే ప్రదేశాన్ని బ్లడ్ బ్యాంక్ అనడం జరుగుతుంది. ఆ బ్లడ్ బ్యాంక్ ఎలా భద్రపరుస్తారు, ఆ బ్లడ్ బ్యాంక్ ఎలా నిర్వహించాలి అనే కానీ ఈ టాపిక్స్ మనకు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తము మనకు ఎంఎల్టీ సెకండ్ ఇయర్ పాథాలజీలోని మొత్తము 18 లెసన్స్ ఉండడం జరుగుతుంది. ఈ 18 లెసన్లు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మనకున్న ఎంఎల్టీ పాథాలజీ సిలబస్. Thank you. Next video follows.